తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓ పక్కన రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ అన్నటువంటి పాయింట్ బిగినైంది కదా! అంటే ప్రభుత్వాలు మారినప్పుడు. ఇదివరకు గనక కాంగ్రెస్ హయాంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చినటువంటి రోషయ్య అప్పటి వరకు సేమ్ సిస్టంలో నడిచింది. రోషయ్య గారు ఆయన దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు పోలవరం ప్రాజెక్టు కాస్ట్ 14,000 కోట్ల నుంచి 16,000 కోట్లకండి, 16,500 కోట్లకి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులకి వచ్చేటప్పటికి ఈయనకు వచ్చింది, చంద్రబాబు గారు వచ్చారు. దాన్ని 14,000 కోట్లకు కుదించారు ఆయన, 14,500 కోట్లు తగ్గింపజేస్తూ నవయుగాకి కన్వర్ట్ చేశారు. ఇప్పుడు అది ఎంతకెళ్ళింది? ఏకంగా 55,000 కోట్లకి వెళ్ళింది చంద్రబాబు గారి టైం. ఆ 55ని 58 దాకా పట్టుకుపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అట్లాగే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి వ్యయానికి వచ్చేటప్పటికి తాజాగా 2021లో అలైన్మెంట్ ఖరారైతే ఇప్పుడు 9,164 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారట. అప్పట్లో ఇది ఇప్పుడు లెక్క చూస్తే 6,000 కోట్ల రూపాయలు పెరిగిందనమాట. కిలోమీటర్కి 158 కోట్ల రూపాయలు చొప్పున అప్పట్లో అయినటువంటిది కాస్త ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు అంచనా వ్యయం అంటే అప్పుడు టోటల్ కలిపి ఉత్తర భాగానికి 9,164 కోట్ల రూపాయలు అంచనా వేశారు రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు అది ఏకంగా 15,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక భూసేకరణ ప్రారంభిస్తారట. అంటే ఇక కాస్ట్ ఇదంతా పూర్తి అయ్యేటప్పటికి 25,000 30,000 కోట్లు అవుతుంది అనుకుంటున్నారు.